చూద్దాము. హనుమంతునికి వడలమాల వేస్తారంటారు, ఎందుకు? గీత గారు హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు. వడమాల అన్నది మనకి ఉత్తరాది నుంచి దిగుమతైన సాంప్రదాయం. హనుమంతుడికి మొత్తం అంతా సింధూరం పోయడం, దానికి ఏదో వాళ్ళు కథ చెప్తారు. ఆ కథ పురాణాల్లో లేదు. ఇలాంటి కొన్ని అక్కడి నుంచి వచ్చాయి. కానీ వడమాలే అని చెప్పడంలో ఒక తమాషా ఉంది. అదేమిటో పెద్దలంతా మర్చిపోతున్నారు. సుందరకాండలో ఘట్టం ఏమిటంటే, హనుమంతుడు వెతుకుతున్నాడు, రావణాసుడు పడి నిద్రపోతున్నాడు. అక్కడ ఎలా ఉన్నాడో వర్ణించాడు వాల్మీకి. మాష రాశి ప్రతీకాశం, పెద్ద మినుముల బస్తా దొల్లించేసి ఆ మినుములన్నీ నూనెతో చేసి ఆరబెడతారు. అంటే మినుముల రాశిలా పడున్నట్ట. మినుము దేనికి సంకేతం అంటే దేహదార్ఢ్యానికే సంకేతం, బుర్ర మాత్రం ఉండదు అదనమాట. అంటే శరీరాన్నే పెంచాడు తప్ప వాడికి బుర్ర లేదు అని అర్థం అన్నమాట. అలాంటి స్థితి అంటే దేహబలానికి సంకేతం. దాన్ని గనక సక్రమంగా వినియోగిస్తే బుద్ధిబలం ఉంటుంది. అక్కడ మాషరాశి ప్రతీకాశం రావణాసురుని, పక్కనే మండోదరిని, మందోదరి మందమైన ఉదరము కలిగినది అంటే చూశారు. ఒకళ్ళు భోగానికి సంకేతము, ఒకళ్ళు త్యాగానికి సంకేతం. అది చెప్పడం కోసం. అందుకని అది గనక మనం స్వామికి సమర్పించినట్టయితే అది మంగళుడికి ఇష్టమే, అంగారకుడికి ఇష్టమే. స్వామికి సమర్పించాం, ఆ దోషం మనలోంచి పోగొడతాడు పరమాత్మ. అందుకని వడమాల వేయడం అన్నది ఆ పద్ధతిలో. దానికి తర్వాత మళ్ళీ పరాశర సమేతలో బలాంతో చెప్పబడింది అని కొత్తగా చేర్చుకున్నాం మన వాళ్ళంతా. ఇది ఉత్తర హిందూ దేశం నుంచి వచ్చింది. అలాగే అయ్యప్ప స్వామి కూడా మాషప్రియనే అంటారు. మాషప్రియనే అంటే దోశలు వడలు వేసుకు తినమని కాదు. అక్కడ ఉన్న మినపప్పుని అలా ఉన్నది ఉన్నట్టుగానే నానబోసి దాంతోటే వేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, పుట్టంతా తీసేసి పాలిష్ పెట్టి ఇవన్నీ చేస్తున్నాం. ఇలా కాదు చేయాల్సింది అదనమాట. అందుకని వడమాల అందుకని ఏర్పాటు చేశారు మన పెద్దలు. ఇది కూడా ఏమిటి, మనకి ఏకాగ్రత కలిగించి పరమాత్మ యందు దృష్టి పెట్టడానికి తగినట్టుగా మార్చారు.